రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్టు కావడంతో స్థానికులు షాక్ గురయ్యారు. ఉగ్రవాది అబూబకర్ సిద్దిక్ మీద తమకు ఎప్పుడూ అనుమానం రాలేదంటున్నారు. వాళ్ళు ఎవరితోనూ మాట్లాడేవారు కాదని, మామూలుగా తన పని తాను చేసుకుంటూ తిరిగేవాడని చెబుతున్నారు. ఇంత పెద్ద ఉగ్రవాది తమ పక్కనే ఉన్నాడని తెలిసిన తర్వాత షాక్ గురయ్యామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పట్టుబడ్డ ఉగ్రవాదుల ఇళ్ల సమీపంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరైతే అబూబకర్ సిద్దిక్ అరెస్ట్ అయ్యాడో దానికి సంబంధించి కూడా ఇంటి సమీపంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా అబూబకర్ సిద్దిక్ని అతన్ని గమనించారా? సార్ మేము గమనించినాము. మామూలుగా ఆయన 5 పూట్ల నమాజ్కి పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, షాప్లోనే ఉంటాడు. ఎవరైనా పోయి మాట్లాడతాగానే మాట్లాడతారు. అదేవిధంగా ఫ్రెండ్షిప్ మాదిరిగా ఆయన ఎవరితో కలుతాడు, ఫ్రెండ్షిప్ మాదిరిగా మామూలుగా సాధారణంగా ఉంటాడు. కానీ ఆయన మేము డౌట్ పడేదానికి కొత్త వ్యక్తులు ఎవరు రాలే ఆయన కోసము. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే అవునుల పైన ఫలానా పని చేస్తాడు అనేది మనం డౌట్ ఉండేదానికి. అలాంటి వ్యక్తి ఏం లేదు సార్, మాకు కనపడలే. మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అంటే అతని ఇంటికి రెగ్యులర్గా పార్సిల్ వస్తుంటాయని అంటున్నారు. రెగ్యులర్గా పార్సల్ వస్తూ ఉంటాయి, మేము గమనిస్తాం. ఈడ కూర్చొని మేము గమనిస్తూ ఉంటాము. మామూలుగా చెప్పులు, ఆయన చెప్పులు అమ్ముతాడు, మాలాలు, ఆడవాళ్ళు వేసుకున్న మాలాలు, గుడ్డలు అవన్నీ అమ్ముతూ ఉంటాడు. అవన్నీ వాళ్ళు కిట్కాట్లు తీసుకుంటూ ఉంటారు సార్. అవి గమనించినాం మనము. కొత్త విధంగా కొత్త వస్తువులు అనేది మనం ఎప్పుడు చూడలేము. అంటే ఇక్కడ మీరు దగ్గరలో ఇంటి ఎదురుగా ఉన్నారు, ఎప్పుడైనా అతనితో మాట్లాడడం కానీ అతని గురించి తెలుసుకోవడం కానీ ఎప్పుడైనా చేశారా? మామూలుగా మాట్లాడుతూ ఉంటాము, సలాం దువా అవుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు సలాం కొడతాడు, మేము మాట్లాడతాము, సలాంకి జవాబు ఇస్తాడు, పోతూ ఉంటాడు అంతే. సరే, మరో స్థానిక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు అడిగి పెద్దం చేద్దాం. అన్నా, మీరు ఎప్పుడైనా అబూబకర్ సిద్దిక్ లాంటి వ్యక్తిని మీ ఇదే ఏరియాలో ఉన్నారు, పక్కల దగ్గరలో ఉన్నారు, ఎప్పుడు చూసారు అతన్ని? చూస్తూ ఉంటాము, బండిలో ఆయన రావడం పోవడం చూస్తూ ఉంటాము. నేను చూసిన ఇక్కడ బాడీకి ఉన్నాడని తెలుసు, చీరలు వ్యాపారం చేస్తాడంతే, అంతవరకే మనకు తెలుసు. అయినా మనకు ఏదన్నా ఇప్పుడు నేనుండా ఇక్కడికి వచ్చి మేము కూర్చుంటూ ఉన్నాము, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. అతను అట్లా రాడు, అతను ఏదో అతను పని మీద వస్తాడు, ఆ ఇంట్లో బాడీ ఉండినట్టు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఏదో నేను అడిగినా ఎవరు ఈయన కొత్తగా ఉన్నాడు ఈ ఏరియాలో అంటే నేను అడుగుతా ఈ ఏరియాలో, ఎందుకంటే మన కొత్త వాళ్ళు కనబడినాక మనం కొంత ఇదిగా ఉండాలి. అంటే వీళ్ళు వ్యాపారం అంటే రాయచూట్లో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాక వీళ్ళు నార్మల్ వ్యక్తుల్లా అయిపోయినారు. ఇప్పుడు బీహార్, యూపీ ఎక్కడెక్కడి నుంచో వ్యాపారాలకు వస్తారు వీడికి. గుడ్డలు కానీ ఏదైనా ప్రతి ఒక్క వ్యాపారంలో బయట స్టేట్ వ్యక్తులు మన రాయచూట్లో ఉండారు ఎక్కువ. వాళ్లకు కొంచెం మనం నిఘా పెడితే ఎవరు ఏం చేస్తున్నాడు, ఏం తెస్తున్నాడు, ఏం వ్యాపారం చేస్తున్నాడు అనేది మనం నిఘా పెట్టుకుంటే మనకు ఇంత గ్యాప్ రాదు. అదే తప్పు చేసింది. వీడు నార్మల్ వ్యక్తిగా ఈడ చలామణి అయిపోయినాడు. వీడికి వచ్చి బాడీకి తీసుకున్నాడు ఇల్లు. సుమారు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది అంతే. వీడికి వచ్చి 2 సంవత్సరాల లోపలే అయింది ఈ ఏరియాకి ఆయన వచ్చి. ఇంతకుముందు ఆ పక్క ఎండ ఉన్నారంట వీళ్ళంతా బ్యాచ్, 2 ఉన్నారు 3 ఉన్నారు. కానీ ఈ ఏరియాకు అస్సలు వానికి టచ్ లే. ఈయన వచ్చినాకనే ఇప్పుడు బయట పడితే అందరూ మేము ఎవడైనా కానీ ఇప్పుడు టోపీ పెట్టుకుంటే సలాం చేస్తే సలాంకి ఇది అంటాడు. బ్రో వేరే అన్న ఎవరైనా పోతే నమస్తే అన్నా అని నమస్తే అంటాం అంతే. అతను ఏ వ్యాపారాలు చేసేవారు మీరు చూసే వరకు? అదే అంటారు, చీరలు గుడ్డలు వ్యాపారం అనేది ఇక్కడ జరుగుతుండేది అంతే. దానికన్నా మించి మనకు ఏమీ తెలియదు. ఈయన ఇన్ఫర్మేషను వీళ్ళు వచ్చి ఏం వ్యాపారం చేస్తారు ఏమనేది అంతా ఆ పక్క తెలుసు ఎక్కువ. ఆ బాడీకి 2 ఉండారంటారు, ఒక భార్య ఆయన ఉన్నాడు. అంటే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు ఇచ్చినాడు అనేది ఆలోచించాల. అతను కూడా ఎందుకు ఇచ్చినా, ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు కదా వాళ్ళకు. బిజినెస్ అంటే ఏదన్నా గోడన్ లాగా యూజ్ చేస్తాడా ఎట్లా ఏమి అనేది చుట్టుపక్కల వాళ్ళకి టచ్ కాలే. అతను ఎక్కువ క్లోజ్ కూడా కాలే, ఎందుకో తెలిసిపోతుందని. మనం కూడా చాలా ఇది అయినాము, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండి ఇంత పెద్ద పని చేసినాడా అనేది. అబూబకర్ సిద్దిక్ ప్రతిరోజు మా ఏరియాలో తిరుగుతున్నాడు, మా ఇంటి సమీపంలో ఉంటున్నాడు. అయితే మేము ఎప్పుడు అతన్ని గమనించలేదు, అతని కదలికలు కూడా మాకు అనుమానం రాలేదు. మొదటి నుంచి కూడా వివిధ వ్యాపారాలు చేసుకుంటూ అతను తిరుగుతూ ఉన్నాడు. కనిపించినప్పుడు మాత్రమే అతను పలికరించేవాడు తప్పిస్తే అంతకుమించి ఎవరితో పెద్దగా మాట్లాడే దాఖలాలు లేవంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి.